బీజేపీ ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించే జైలు బరో కార్యక్రమం సందర్భంగా జీబు జాత నల్లవెల్లి మండలం లోపల రావడం జరిగింది. మోడీ ప్రభుత్వము ప్రజానుకూలంగా పాలిస్తున్నటువంటి పేరు చెప్పి అధికారం వచ్చిన తర్వాత రైతులకు, కూలీలకు, కార్మికులకు, ఉద్యోగస్తులకు, అన్ని వర్గాల వారికి తీవ్రమైనటువంటి నష్టం చేసే పరిస్థితి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పెట్టుబడిదారీ వర్గాలకు, బడా వర్గాలకు, భూస్వామ్య వర్గాలకు కొమ్ముగాస్తూ ఆదాని, అంబానీ అమెరికా ఏజెంటుగా మెదులుతూ ఈ భారతదేశం ఉన్నటువంటి 80% ఉన్నటువంటి వ్యవసాయ రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా కార్మికులకు దేశవ్యాప్తంగా బిల్డింగ్ వర్కర్లు, హమాలి కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ కార్మికులు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకు కూడా తీవ్రమైన నష్టం చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి కనీస సౌకర్యాలను లేకుండా చేసేసి 27 ఉన్నటువంటి లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి లేబర్ కోడ్లుగా తీసుకువచ్చేసి తీవ్రమైన అన్యాయం చేసిండు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘము, రైతు సంఘము తరపున ఈ జీబు జాత తీసుకోవడం జరిగింది. ప్రజలు అన్ని వర్గాల వారికి ఈ యొక్క జీబు జాత ద్వారా 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రజలంతా కదిలి వచ్చేసి జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నల్లవెల్లి సిఐటి మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ దేశం లోపల విద్యుత్తు సవరణ కూడా తీసుకున్న సందర్భం ఉన్నది. రైతులకు ఉచిత కరెంటు తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి చేదు అనుభవం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రైతాంగానికి బాయిల కాడ స్మాల్ మీటర్లు పెట్టేసి వారి నడివిర్చే అవకాశం ఉన్నది. ఈ దేశంలో పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకుండా విదేశీ నుంచి పంటలను దిగుమతి చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు తీవ్ర నష్టం చేసేటువంటి పరిస్థితి తీసుకున్నాడు ఈ మోడీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని మనము తీవ్రంగా వ్యతిరేకించేసి మనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలి. ఆ పోరాటము స్వతంత్ర పోరాటం నాడు క్విట్ ఇండియా ఉద్యమం ఏ విధంగా చేసిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈరోజు మరొకసారి రైతాంగము, కార్మికులంతా కూడా క్విట్ ఇండియా ఉద్యమంలాగా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి సిఐటి తరఫున మండల కమిటీ తరఫున కోరుతున్నాను. నా పేరు కడియాల మనోహరు, నల్లవెల్లి మండల సిఐటి కార్యదర్శి.